ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కొరికాన రవికుమార్, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్. హరిదాస్కి సంక్రాంతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగిపోతాయంటే కనుమరుగైపోతాయి అంటే వాళ్ళ ఆదరణ చేస్తేనే మేము ఒక హరినామ సంకీర్తన ఈ ఒక హిందూ సాంప్రదాయాన్ని మేము కాపాడే అవకాశం ఉంది, కాపాడగలం. మరి మాకు ఆదరణ ఇది మేము వీళ్ళని ఎలా కాపాడుతాం? ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటేనే మన ఆదరణ చేస్తున్నారు, పిల్లలు ఎవరో పట్టించుకోలేదు. జిల్లా నుండి వచ్చి ఈ ప్రాంతం వాసులకి సుపరిచితురాలుగా నాన్నగారు కావచ్చు, మీరు కావచ్చు, అది ఒక రిలేషన్ మోడ్లో తీసుకోవాలా? మిమ్మల్ని చూసి పండగ వచ్చిందని ఒక సంతోషాన్ని మీ నుండి స్వాగతం పలుకుతారు. ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే పండగ వచ్చింది, హరిదాస్ వచ్చారు పోతారు. ఇప్పుడు జనాలు వచ్చారు, హరిదాస్ పోతారు. మునుపుట్లో హరిదాస్ వచ్చారంటే పండగ వచ్చింది అటువంటి పరిణామాలు ఉండేవి. నాన్నగారు ఉండేటప్పుడు చాలా అవకాశంగా, చాలా ఆదరణంగా అందరూ కూడా ఆద్వయంగా చాలా చక్కగా చూసేవాళ్ళు. చాలా నాన్నగారు పొంగిపోయేవాళ్ళు. నా వరకు వచ్చేసరికి ఇక పిల్లలు తయారయ్యి పెద్దగా ఆదరణ అయితే మటుకు తక్కువ అయిపోతుంది. ఇది పూట గడవకి చేసినటువంటి వృత్తిగా భావించవచ్చా, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకున్నట్టు చేసినటువంటి ఈ నెల రోజుల తాలూగా ఆధ్యాత్మిక తత్వం అనుకోవచ్చు? మాకు సంస్కృత సాంప్రదాయకంగా గ్రామంలో హరినామ సంకీర్తన వినిపిస్తున్నాం. ఏంటంటే ఈ రోజుల్లో ఏ పనికి పోయినా ఒక 600-700 రూపాయలు కూలి తెచ్చుకుంటారు. ఏంటండి ఒక సంస్కృత సాంప్రదాయకం నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. మా హిందూ సాంప్రదాయకంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 150 మంది తిరిగే హరిదాసులు మేము. ఉత్తరాంధ్ర మొత్తం ఈ యొక్క సాంప్రదాయాన్ని నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. 150 సంఖ్య తగ్గిందా, లేకపోతే పెరిగేందుకు ఏమైనా దోహదపడే పరిస్థితి? తగ్గుముఖంగా వస్తుంది. తగ్గుముఖంగా ఒక సంవత్సరం తరిగిపోతున్నారు హరిదాసులు. అంటే ఆదరాభిమానాలకి నోచుకోలేనటువంటి మదనపాటు నేపథ్యంలో ఈ ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి ఈ వృత్తిని వదులుకుంటున్నారు. హిందూ సాంప్రదాయాన్ని ఇలాగా గవర్నమెంట్ వారు కూడా పట్టించుకొని, గవర్నమెంట్ వారు కూడా ఏ పెన్షన్లో లేదంటే ఏ కళాకారుల పెన్షన్లో ఏదో రూపంగా ఈ ఒక హరిదాసులు హిందూ సాంప్రదాయంగా మనల్ని ఆదరణంగా కాపాడుతున్నారు, సాంప్రదాయం కాపాడుతున్నారు. కనుక వాళ్ళకి ఏదైనా ఒక ఉపయోగం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ వారు కూడా ఏమీ పట్టించుకోలేదు. మీరు వస్తున్నారన్నది మీ తాలూకు అలంకరణతో పాటు ఆధ్యాత్మిక ముఖంలో కనపడుతుంది, ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మీరు వచ్చారని తెలవడానికి ఒక సంకీర్తన. జై శ్రీరామ్. శ్రీరామ రఘునందన సీతా మనోనాయక కారుణ్యభయదాన అస్తవరద కాకోత్వవంశోద్భవ శ్రీరామ్. జై శ్రీరామ్. ఎంత కఠినుడవయ్య శ్రీరామ, మా చింత దేచవు ఎంత న్యాయము నీకు రఘురామా. ఎంత కఠినుడవయ్యా నేనెంత ప్రార్థన, ఎంత కఠినుడవయ్యా నేనెంత ప్రార్థన చేయుచుంటిని. కుంతలో కుంతైన ధైర్యవంత భయము రాకయున్నది. ఎంత కఠినుడవయ్యా శ్రీరామ, మా చింత దేశవు ఎంత న్యాయము నీకు రఘురామా. రామా ఎంత కఠినుడవయ్యా నేనెంత ప్రార్థన చేయుచుంటిని. కుంతలో కుంతైన ధైర్యవంత భయము రాకయున్నది. రామా తొటకి మాయ భ్రాంతిది తొలగజేయుచుంటినయ్యా. ఎంత కఠినుడవయ్య శ్రీరామ, మా చింత దేశవు ఎంత న్యాయము నీకు రఘురామా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.